వర్గీకరణ ఎస్సీలు టోటల్ గా భారతదేశం మీద 23% జనాభా ఉన్నారు. ఇంకెందుకన్నా ఎక్కువ ఉన్నారు, కానీ ఎందుకన్నా మంది తక్కువ రాశారు. వీళ్ళకి రిజర్వేషన్ శాతం 15%. 23% మంది ఉన్న జనాలకి కేవలం 15% మాత్రమే రిజర్వేషన్. ఇప్పుడు ఎంఆర్పిఎస్ డిమాండ్ ఏంటంటే వాటాలు పంచండి. మాలల డిమాండ్ ఏంటంటే 15% అలాగే కంటిన్యూ చేయండి. అంటే దీని అర్థం ఏంటంటే అండి, ఈ ఎంఆర్పిఎస్ డిమాండ్ ప్రకారం ఎస్సీల్లో ముఖ్యంగా మాల, మాదిగ, రెల్లి ఉపకులాలు ఉన్నాయండి. ఈ 3 కులాలకు సంబంధించి 15% రిజర్వేషన్ ఉంది. మాదిగల డిమాండ్ ఏంటంటే ఈ ముగ్గురికి 15% పంచండి. ఓ 1% రెల్లికి ఇవ్వండి, ఓ 8% మాదిగలకి ఇవ్వండి, లేదా 7% మాదిగలకి ఇవ్వండి, ఓ 7% 6% మాలలకి ఇవ్వండి. వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారం అనేది మాదిగల డిమాండ్. మాలల డిమాండ్ ఏంటంటే ఈ 15% అలాగే ఉంచండి. ఒకవేళ 15 మంది రెల్లీలు బాగా చదువుకున్న కుర్రలు ఉన్నారనుకో 15 మంది రెల్లీలకు ఉద్యోగం వచ్చేలా ఉంచండి. లేదా 15 మంది మాదిగలు బాగా చదువుకునే కుర్రలు ఉన్నారనుకోండి 15 మంది మాదిగలకు వచ్చే అవకాశం ఈ 15% అలాగే ఉంచండి. లేదా 15 మంది మాలలు కనుక బాగా చదువుకుని ఉంటే ఆ 15% మాలలకి అలాగే ఉంది. సో ఇది ఓపెన్ గా ఉంచండి. ఇది మాలల డిమాండ్. ఇంతే ఈ గొడవ.